ఈ చట్టం మార్చడం కోసం ప్రయత్నం చేస్తాం కేంద్రంతో కూర్చుని ఇక నుంచి ఖచ్చితంగా ఖజానాకి లాభం వచ్చేట్టుగా చేస్తామన్న సంకల్పం గాని ఒక్క మాట గాని ఒక్క చర్చ గాని పొరపాటున ప్రభుత్వ పక్షం నుంచి రావట్లేదు అధ్యక్ష. అంటే ఏమనుకోవాలి అధ్యక్ష, యథాస్థితి కొనసాగడమే కావాలా అధ్యక్ష? మరో సైలెన్స్ అధ్యక్ష. మద్యం అధ్యక్ష, రాష్ట్రమంతా కూడైకొస్తుంది అధ్యక్ష. మద్యంలో లావాదేవీలను గురించి, మద్యంలో ఉన్నటువంటి ఆమ్యామ్యాలను గురించి, మామూళ్ళను గురించి నేను దాని గురించి మాట్లాడతా అధ్యక్ష. లోక్సత్తా గారు ఎవరైనా సరే మద్యం డబ్బుల్ని ₹1 నేను సేకరించానని గనక మీరు మద్యం డబ్బుల్ని ₹1 సేకరించాను. జయప్రకాష్ గారు ఇక్కడ మాట్లాడు. ఖచ్చితంగానండి, అవినీతిని గురించి మాట్లాడే హక్కు, ఆ నైతిక స్థైర్యము, ఆ ప్రమాణాలు లోక్సత్తాకి మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. భారతదేశంలో ఈవేళ ఏ పార్టీలో కూడా రోజుకి 30 చెక్కులు సంతకం పెట్టి రోజుకి 30 రిసీట్లు ఇచ్చేటువంటి పార్టీ మరొకటి లేదు అధ్యక్ష. ప్లీజ్ కంక్లూడ్ జయప్రకాష్ నారాయణ గారు. ప్లీజ్ కంక్లూడ్. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ తెలియజేస్తాను. అడగమనండి. మీరు అధ్యక్ష, జయప్రకాష్ గారు మాట్లాడు. చాలా విచిత్రమైనటువంటి వాదన అనిపిస్తోంది. లోక్సత్తాకి కరప్షన్ గురించి మాట్లాడే హక్కు లేదట. బ్యాంకులో నిజాయితీగా ప్రతి రూపాయి చెక్ రూపంలో విరాళాలు సేకరించి ప్రతిదానికి రిసీట్ ఇచ్చి ప్రతిదానికి వారికి ఆదాయ పన్ను రాయితీ ఇచ్చి ప్రతి ఖర్చు చెక్ రూపంలో ఖర్చు పెట్టి ఒక్క ఓటు కొనకుండా బ్రాందీ చొక్క పంచకుండా నిజాయితీకి విలువలకి ఈ దేశంలో ఒక మార్గాన్ని చూపెట్టేటువంటి పార్టీకి హక్కు లేదట. దేశాన్ని తెగదోచుకు తింటూ రాష్ట్ర ఖజానాన్ని ఖాళీ చేస్తూ ఎన్నికల్లో ప్రతి సీటుకి ₹10 కోట్ల ఖర్చు పెట్టి ఓట్లు ₹5,000 కొని జనాన్నంతా కూడా ఓటు బ్యాంకులుగా మార్చి పేదరికాన్ని కొనసాగించే వాళ్ళకి మాత్రం అవినీతిని గురించి మాట్లాడే హక్కు ఉందట. చాలా విచిత్రమైన వాదన చేస్తున్నారు అధ్యక్ష. లోక్సత్తా కనీసం ఈ రూపంలో నాకు అవకాశం ఇచ్చారు సభలో చెప్పుకోవడానికి అధ్యక్ష. లోక్సత్తా ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి, సేకరించిన ప్రతి రూపాయి వివరాలు కూడా చట్టబద్ధంగా ప్రజల ముందు వెబ్సైట్ లో ఉన్నాయి, ఎన్నికల కమిషన్ ముందు ఉన్నాయి. ప్రతి సంవత్సరం అడగకుండానే వివరాలన్నీ కూడా బయట పెట్టే ఏకైక పార్టీ భారతదేశంలో లోక్సత్తా. ఇప్పుడు బయట పెట్టాం. ప్లీజ్ కంక్లూడ్. ఏమండి, నిజమే, అందుకే ఒక సీట్ గెలిచాం. ఖచ్చితంగా అందుకే ఒక సీట్ గెలిచాం. జయప్రకాష్ గారు దాని అనుమానం లేదు. ఒక్క సీటే గెలిచిన కారణం లోక్సత్తా కోట్లు ఖర్చు పెట్టదు కాబట్టి, ఓట్లు కొనదు కాబట్టి, బ్రాంతి పంచదు కాబట్టి, వికృత రాజకీయం కొనసాగే వ్యవస్థ కాబట్టి లోక్సత్తా ఈవేళ ఈ బాధ భరించాల్సిందే. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఎంత దీర్ఘకాల పోరాటమైనా ముళ్ల బాటైనా మేము సిద్ధంగా ఉన్నాం. మేము రాజీ పడదలుచుకోలేదు. వ్యవస్థను మార్చడం కోసం మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి అనవసరంగా అధ్యక్ష కొన్ని మాటలు మాట్లాడి వారిని వారు నగుబాటు చేసుకుంటున్నారు. ప్రజల్లో మరింత అపఖ్యాతి పాలవుతున్నారు. మిత్రులకి నేను సూచిస్తున్నాను, మంచి మనసుతో మీకేమన్నా బాగుపడాలని కోరుకుంటే సంతోషం. నేనేనాడు కూడా నేను ఒక్కడే నీతిమంతులు నల్లగండి. నీతిమంతులు చాలా మంది ఉన్నారు. వ్యవస్థ కుళ్ళిపోయిందని చెప్తున్నాను. వ్యక్తిగతంగా ఏనాడు నేను ఆరోపణ చేశాను ఎవరి మీద? ఇంతకాలం సభ లోపల బయట మీరు చూశారు. భారతదేశంలో ఏ పార్టీనని చెప్పానండి? జయప్రకాష్ నారాయణ కానీ లోక్సత్తా కానీ ఏ పార్టీనైనా వ్యక్తిని కూడా దురుద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పి ఎప్పుడు విమర్శించాడు? ఒక మాట చెప్పానండి. నేను వ్యవస్థలో మార్పు కోసం ఇప్పటి కూడా మనకు ప్రయత్నం వద్దా? ఈ దేశం ఇట్లా ఉండాల్సిందేనా? ఇదంతా బాగుందనుకుంటున్నాం మనం. బయట ఎంత తిట్టుకుంటారు మనని, ఎంత అవమానిస్తున్నారు రాజకీయాన్ని. జయప్రకాష్ నారాయణ గురించి ఆత్మావలోకం లేకుండా అధ్యక్ష సభ ఇంతకాలం మనం 6 రోజుల పాటు ఒక్క నిమిషం జరగలేదు. ఇప్పుడంతా మనందరం మాట్లాడుకొని నిర్ణయించుకున్న సమయం ఇది. ముగిస్తున్నాను అధ్యక్ష. నేను కోరేది తప్పులేనడం కదా అధ్యక్ష. ఇప్పటికైనా ఆత్మావలోకం లేకుండా ఉంటే, ఇప్పటికైనా జరుగుతున్న కీడును అర్థం చేసుకోకుండా ఉంటే, వ్యవస్థ కుళ్ళిపోయిందని మనం ప్రైవేట్గా అనుకుంటున్న మాటలు బహిరంగంగా చెప్పి సంజాయిషి చెప్పుకుని మార్పు తీసుకురాకుంటే అధ్యక్ష ఈ జాతి మనల్ని క్షమించదు, భవిష్యత్తు క్షమించదు అధ్యక్ష. మద్య విషయంలో అధ్యక్ష నేను లంచాల గురించి కూడా మాట్లాడట్లా, అది ఎలాగో తర్వాత చర్చకు వస్తుంది అధ్యక్ష. మద్యం విధానం ఎంత వికృతమైందో తెలిసి కూడా
4,000 కోట్ల రూపాయల పైన లైసెన్స్ ఫీకే ఖర్చు పెడుతూ గుంటూరు జిల్లా దాచేపల్లిలో 5,18,00,000 రూపాయల లైసెన్స్ ఫీ అధ్యక్ష ఒక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లిక్కర్ షాప్ కి. ప్రపంచ చరిత్రలో లైసెన్స్ ఫీ ఒక్క లిక్కర్ షాప్ కి అంత ఉండదు నాకు తెలిసినంత వరకు. దీనివల్ల విపరీత రాష్ట్రంలోని సమస్యలపై అసెంబ్లీలో జయప్రకాష్ నారాయణ గళమెత్తారు. అవినీతి